శుక్రవారం సందర్భంగా నగరంలోని దేవీమాత ఆలయంలో అర్చకులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలోని అయ్యప్ప ఆలయం రేపు తెరుచుకోనుంది. మండల పూజ అనంతరం బుధవారం రాత్రి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మకర విలక్కు ఉత్సవాల్లో భాగంగా తిరిగి ఈ నెల 30న ఆలయ ద్వారాలను తెరిచి భక్తులకు స్వామి దర్శనం కల్పించనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను చలి వణికిస్తుంది. ఊపిరి సలపకుండా వీస్తున్న గాలులకు జనం తల్లడిల్లిపోతున్నారు. 2 రోజులుగా కప్పేస్తున్న పొగ మంచుతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటున్నారు. రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు సగం దినం చలి కౌగిలోనే ఉండాల్సి వస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కలిశారు. రాష్ట్ర రాజధానికి వచ్చిన హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. కల్వకుంట్ల కవితపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో ఓ సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ బొగ్గుల సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కల్వకుంట్ల కవిత సింగరేణిలో గతంలో గుర్తింపు పొందిన యూనియన్గా ఉండి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే స్థాయి కోల్పోయిందన్నారు. ప్రజాపాలన దరఖాస్తు ఫారంలు నిజామాబాద్ నగరపాలక సంస్థ నుండి ఇంటింటికి ఆర్పీఎస్ ద్వారా మెప్మా ద్వారా ఉచితంగానే అందజేస్తారు లేదా సంబంధిత వార్డు కౌంటర్లలో ఉచితంగానే పంపిణీ చేస్తారని మున్సిపల్ కమిషనర్ మకరంద్ తెలిపారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నేడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ నాయకులకు చెందిన పలు శుభకార్యాలలో పాల్గొననున్నారు.